దట్ ఈస్ పవన్ కళ్యాణ్. నిన్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల సందర్భంగా నదిని, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది జూన్ లో మొదలయ్యే గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడమే ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యం. కేవలం మాటలతో సరిపెట్టకుండా పర్యటన ముగిసిన మరుసటి రోజే ఈ విధమైన చర్యలు ప్రారంభించడం పవన్ కళ్యాణ్ శైలికి అద్దం పడుతోంది. మంగళవారం రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్లు వ్యర్థాలు కలిసే వెంకట నగరం, తూర్పులంక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యటించారు. అక్కడ నదిలోకి వదులుతున్న మురుగు, పారిశ్రామిక వ్యర్థాలను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన అక్కడికక్కడే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మురుగంతా తీసుకువచ్చి ఇక్కడ వదిలేస్తూ ఉంటే పర్యాటక మంత్రిగా ఇవన్నీ మీరు చెప్పాలి కదా అని నిలదీశారు. పుష్కర ఘాట్ అంటే అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దటం కాదు కదా, రేపు ప్రజలు మిమ్మల్ని అడుగుతారు, ఆ బాధ్యత మీపై ఉందని పవన్ స్పష్టం చేశారు. దీనికి మంత్రి దుర్గేష్ స్పందిస్తూ పారిశ్రామిక వ్యర్థ జలాలను పేపర్ మిల్లు యాజమాన్యం సరిగ్గా శుద్ధి చేయడం లేదని, కార్మికులను కూడా సరిగ్గా చూడరని చెప్పారు. ఏమైనా అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వేతనాలు పెంచాలి అన్నందుకు కడియం పేపర్ మిల్లును లాకౌట్ చేశారని పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు పుష్కరాల 12 రోజులు పరిశ్రమ నిర్వహణను ఆపివేస్తామని వారు చెబుతున్నారని మంత్రి అనగా పవన్ స్పందిస్తూ అలా చెబుతున్నారు అంటేనే అక్కడ ఏదో లోపం ఉండటం వల్లే కదా అని వ్యాఖ్యానించారు. ఆ నీళ్లు ఎవరు తాగినా చనిపోతారని, అలాంటి చోట కూర్చొని ఎవరైనా పుణ్యస్నానాలు చేస్తారా అని నిలదీశారు. పేపరు మిల్లు యాజమాన్యంతో రోజు యుద్ధాలు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ బదులివ్వగా, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని, మీరు కేబినెట్ మినిస్టర్ కాబట్టి మీకు పూర్తి బాధ్యత, అధికారం ఉన్నాయని పవన్ గుర్తు చేశారు. ఒకవేళ యాజమాన్యానికి ఏదైనా చెబితే పరిశ్రమ మూసేయాలా అని అడుగుతున్నారని దుర్గేష్ అనటంతో నాతో మాట్లాడమని చెప్పండి, సమాధానం నేనే చెబుతా అని ఉప ముఖ్యమంత్రి గట్టిగా తేల్చి చెప్పారు. దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే చాలా మేము పేపర్ మిల్లులతో రోజు గొడవ అండి, యుద్ధం. వాళ్ళు వర్కర్స్ ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తి మెయింటైన్. వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్ లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? పరిశ్రమల యాజమాన్యాల మొండి వైఖరికి స్వస్తి పలుకుతూ నదుల కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపేందుకే పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించారు.